హాయ్ అండి. ఎప్పుడూ పాటలు పాడే నేను ఈసారి నాకు ఫేస్బుక్లో వచ్చిన ఒక కథని మీకు వినిపించాలనిపించింది. నాకు చాలా నచ్చిన కథ అది. ఒక కుటుంబం ఉండేది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, అత్తగారు, మామగారు, ఇలా కుటుంబ సభ్యులు. ఇంకా పాపం ఆవిడ భర్తకి, పిల్లలకి, అత్తకి, మామకి 24 గంటలు కావలసినవన్నీ ఏర్పరుస్తూ క్షణం తీరిక లేకుండా జీవితాన్ని అలా గడిపేస్తూ ఉండేది. ఆవిడ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఎవరన్నా వచ్చి రమ్మన్నా కూడా ఆ ఇంట్లో వాళ్ళ నోటి వెంట ఇదిగో ఇలాంటి మాటలు వచ్చేవి. చివరికి పుట్టింట జరిగే కార్యక్రమానికి కూడా ఒకరోజు ముందు పోవడం అన్నదే లేదు. ఆవిడ లేకపోతే మాకు క్షణం గడవదు అని భర్త, అత్తమామలు, అమ్మ ప్లీజ్ నువ్వు వెళితే మాకు ప్రాబ్లం అవుతుంది, వద్దు అని పిల్లలు. ఇలా ఆమె చిన్న స్వేచ్ఛకు కూడా ఎన్నో ఆటంకాలు. ఆమె లేకపోతే నాకు జీవితమే లేదు అన్నట్టు ప్రతి క్షణం చుట్టూ తిరుగుతూ వాళ్ళ అవసరాలన్నీ గడుపుకుంటూ పోతూ ఉన్నారు ఆ కుటుంబాల్లో వ్యక్తులందరూ. కాలం ఎవరి కోసం ఆగదు కదా, జరిగిపోతూనే ఉంటుంది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆ ఇంట్లో ఒక యంత్రంలా, ఆ బిడ్డలకు ఒక తల్లిలా, ఆ భర్తకు ఒక భార్యలా, అత్తమామలకు సేవ చేస్తూ క్షణం తీరిక లేకుండా ఆవిడ జీవితాన్ని కొనసాగిస్తోంది. చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సడన్గా ఒక వార్త విన్నాం, ఆవిడ స్వర్గస్థులయ్యారని. ఒక్క నిమిషం కాలం ఆగిపోయినట్టు అనిపించింది. ఆవిడ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఇలా ఎలా జరిగింది అని చాలా బాధపడ్డాం. మాకు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ధైర్యం సరిపోలేదు. ఆవిడ లేకపోతే ఆ ఇంట్లో పరిస్థితి తలుచుకుని కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అయినా తప్పదు, ఎప్పటికైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి అనుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మరి ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎలా ఓదార్చాలో అని మేము ఎంత మానసికంగా టెన్షన్ పడుతూ డోర్ తట్టాం. పిల్లలు వచ్చి తలుపు తీశారు. ఈలోపు మేము అడుగుతున్నాం, నాన్నగారు ఉన్నారా అని. ఉన్నారని చెప్పి ఆ పిల్లలు ఎంతో బిజీగా ఉన్నట్టు వాళ్ళ నాన్నగారిని పిలిచి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఆయన వచ్చి లోపలికి రమ్మని ఆహ్వానించారు. లోపలికి అడుగు పెడుతూ చుట్టూ పరికించి చూసాం. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళకి ఒక పాప, బాబు. అసలు ఇంట్లో ఏమీ జరగలేదన్నట్టే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అత్త, మామ టిఫిన్ కార్యక్రమాలు అయిపోయినట్టు ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలా కాసేపు వాళ్ళకి మాకు మధ్య నిశ్శబ్దం. ఎంతసేపు అలా కూర్చున్నామో తెలియదు. పలకరించడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. మెల్లగా గొంతు పెగిలించుకుంటూ ఎలా ఉన్నారు మీరు అని అడిగాం. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అంటూ అడిగాం, ఎదురుగా గోడకు వేలాడుతున్న ఆవిడ ఫోటోని చూస్తూ. ఆయన మెల్లగా ఇలా అన్నారు, ఏముందండి, పిల్లలు ఇద్దరూ కాలేజీకి వెళ్ళిపోతారు. వంట చేయడానికి వంట మనిషిని పెట్టుకున్నాము. బట్టలు గిన్నెల కోసం మనిషిని పెట్టుకున్నాము. ఇబ్బంది ఏమీ లేదు, కాలం అలా గడుస్తోంది, అన్నీ టైంకి సక్రమంగా జరుగుతున్నాయి అన్నారు. అప్పటి వరకు ఆమె లేకపోతే జరగదు, కాలమాగిపోతుందంటూ ఆమెను బాధ్యతలతో నిర్బంధించిన ఆ మనుషులు ఆమె లేకపోయినా చాలా ఆనందంగా అన్ని రకాలుగా వాళ్ళ కార్యక్రమాలను నడిపించుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ విషయం ఎందుకు ప్రస్తావించాలంటే, కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా మేము లేకపోతే కుటుంబం ఏమైపోతుందో అంటూ ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్లకుండా, వాళ్ళ కోసం అంటూ సమయానికి కేటాయించుకోకుండా బ్రతికినన్ని రోజులు కుటుంబంలోని వ్యక్తుల కోసం బతుకుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయాక అవతల వాళ్ళ లోకమేమీ ఆగిపోదు, వాళ్ళు ఆగిపోరు. వాళ్ళ పనులు, వాళ్ళ అవసరాలు అన్నీ జరిగిపోతూనే ఉంటాయి యథాప్రకారంగా. మనిషి జీవితాన్ని స్వేచ్ఛ లేకుండా బంధాల మధ్య ఒక ఖైదీలా బ్రతుకుతూ జీవితాన్ని అలాగే ముగిస్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఆమెను మిస్ అవుతున్నారా లేదే, ఎక్కడ మిస్ అవుతున్నారు, ఎక్కడా లేదా. అప్పుడు ఆమెతో చేయించుకున్నారు, ఇప్పుడు పని వాళ్ళతో చేయించుకుంటున్నారు. అంతే కదా తేడా. ఈ మాత్రం దానికి మనం ఎంతలా హైరాణ పడిపోతాం. ప్రతి కుటుంబంలో జరిగే కథ ఇదేగా. ఇవన్నీ పక్కన పెట్టి ఉన్న 4 రోజులు సంతోషంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారో అన్న విషయం పక్కన పెట్టి బ్రతకుండగానే అన్నీ చేసేయాలి. శుభం.